నమస్తే అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ పద్మజ. ఈరోజు నేను ఇడ్లీలు చేస్తున్నానండి. ఇడ్లీతో పాటు ఎంతో రుచిగా ఉండే పల్లి కొబ్బరి చట్నీ చేస్తున్నాను. ఆ చట్నీ నేను ఎలా చేస్తానో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇడ్లీలోకే కాకుండా దోశల్లోకి, అలాగే పునుగుల్లోకి, అలాగే పెసరట్లో కూడా ఈ కొబ్బరి చట్నీ చాలా రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ఇలా చేసి చూడండి. ముందుగా ఒక బాండ్లీ పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. తర్వాత 1 స్పూన్ ధనియాలు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, అలాగే నేను ఇక్కడ ఒక 10 నుంచి 15 దాకా పచ్చిమిర్చి తీసుకున్నానండి. మీరు కావాలంటే ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోండి. అవి ఇలా కొంచెం వేపుకోవాలి. పచ్చిమిర్చి తొందరగానే వేగిపోతుంది కదా. మీరు ఇలా ఒక్కసారి నా స్టైల్లో కొబ్బరి పల్లి చట్నీ చేసి చూడండి, చాలా బాగుంటుంది రుచి. అలాగే చాలా త్వరగా కూడా అయిపోతుంది. మీరు 5 నిమిషాల్లో ఈ పల్లి కొబ్బరి చట్నీ చేసేయచ్చు. ఇప్పుడు మనం ఇందులోకి వేయించి పెట్టుకున్న పల్లీలు యాడ్ చేద్దామండి. నేను ఇక్కడ పొట్టు తీయట్లేదు, మీరు కావాలంటే తీసుకోండి. ఈ పల్లీలు కూడా వేసిన తర్వాత కొంచెం సేపు వేపుకోవాలి. తర్వాత నేను ఇక్కడ 1 కప్పు కొబ్బరి వేస్తున్నాను. నేను ఇక్కడ సగం కొబ్బరి చిప్ప తీసుకున్నాను. మీకు కావాలంటే ఫుల్గా కొబ్బరి కూడా వేసుకోవచ్చు. కొబ్బరి కొంచెం పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. ఇలా కొబ్బరి కూడా వేసి వేపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కొంచెంసేపు చల్లారబెట్టుకుందాం. ఇప్పుడు మనం మిక్సీలోకి ఒక 5 నుంచి 8 దాకా వెల్లుల్లిపాయలు తీసుకుందాము. అలాగే మనం వేయించి పెట్టుకున్న పల్లీలు, కొబ్బరి, పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర అన్నీ వేసేసేయాలి. ఇప్పుడు మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. ఇక్కడ నేను 1 స్పూన్ వేసాను, నాకు ఇది సరిపోతుంది. మీరు రుచికి సరిపడా వేసుకోండి. దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఇలాగా. ఇది కొంచెం గట్టిగా ఉంది కదా. మీరు తాలింపు వేసేటప్పుడు మిక్సీ జార్లో కొన్ని నీళ్లు పోసుకొని ఆ నీళ్లు కూడా యాడ్ చేసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్గా కొబ్బరి పచ్చడి రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం దీనికి తాలింపు వేసుకుంటాం. మళ్ళీ అదే బాండీలో 1 స్పూన్ దాకా ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కగానే శనగపప్పు, మినపప్పు, అలాగే ఒక హాఫ్ స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి చక్కగా వేయించుకొని అవి వేగిన తర్వాత ఒక 3 ఎండుమిర్చి, అలాగే కరివేపాకు కూడా వేసుకొని వేపుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీని యాడ్ చేద్దాం. మీరు ఒక్కసారి ఈ చట్నీని చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇడ్లీలోకి అయితే అసలు ఎంత బాగుంటుందో. ఇడ్లీలోకే కాదు, దోశల్లోకి, పెసరట్లోకి, ఉప్మాలోకి, అన్నిట్లోకి చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మన చట్నీ రెడీ అయిపోయింది. ఇలా వేడి వేడిగా ఇడ్లీలు చేసుకొని ఆ ఇడ్లీ పైన నెయ్యి వేసుకొని ఈ కొబ్బరి చట్నీతో తినండి, చాలా రుచిగా ఉంటుంది. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.